Hello, welcome back to my channel, Meenu Sweet Home. హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మోదక్ చేస్తున్నానండి. అదే తీపి కుడుములు అంటారు కదా, అవి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఏంటంటే వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా మనం నెయ్యి కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకి చేతికి అంటుకోకుండా స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలండి. బబుల్స్ వచ్చేంత వరకు మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిందనుకోండి, దీంట్లో కొద్దిగా వేసుకొని మనం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. పిండిలా ఇప్పుడు చపాతీ ఎలా చేస్తామో అలా పిండిలా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి వాటర్ వేడైంది కదా, బబుల్స్ వచ్చాయి. ఈ వాటర్ని మనం దీంట్లో వేసి మెల్లమెల్లగా మనం చపాతీ పిండిలో మనం దీన్ని కలుపుకోవాలి. దీంట్లో మనం నెయ్యి వేసాం కదండి, అది చాలా స్మూత్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మెల్లగా మనం కలుపుకొని చపాతీ మొదల రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి, ఇలా అవుతుంది. చూసారా నెయ్యి వేయడం వల్ల ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకుని దాంట్లోకి స్టఫింగ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు కొబ్బరిని వేసుకుంటున్నాను అనమాట. అది మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్లోనే ఇక్కడ నేను పంచదార ఇంకా బెల్లం కూడా వేస్తున్నానండి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో అంటే పంచదార వేస్తున్నాను. పంచదార సగం, ఇంకేంటంటే తీపి అనేది మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్స్ కొబ్బరి తీసుకున్నాను కదా, అరకప్పు బెల్లం, అరకప్పు నేను పంచదార తీసుకున్నాను. ఇప్పుడు ఇవి చక్కగా కలుపుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు చక్కగా మిక్స్ అయ్యేటట్లు కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ఈ బెల్లం మళ్ళీ కరిగి ఎంతవరకు మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే దీని నుండి కొద్దిగా ఆయిల్ వస్తుంది. అప్పుడు దాని అర్థం ఏంటంటే అది చక్కగా కుక్ అయిపోయిందని అర్థం. ఇది ఇప్పుడు స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇది ఇలా వస్తుంది అనమాట, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని కట్టేయాలి. దీన్ని కొద్దిగా చల్లార్చుకోవాలన్నమాట. ఈలోగా నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి మనం దీన్ని స్టీమింగ్ చేసుకోవాలన్నమాట. అది కొద్దిగా ఆవిరి వచ్చేంత వరకు మనం దీన్ని
కుక్ చేసుకోవాలి. ఫస్ట్ కింద ఇలా పెట్టేస్తున్నాను, ఎందుకంటే వాటర్ పైకి దానికి తగలకుండా ఉండడానికి. ఈలోగా మన స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యాక్చువల్గా నాకు మోదక్ మౌల్డ్ ఉంది అనుకున్నాను, వెదికాను దొరకలేదు. నేను ఇప్పుడు చేతితోనే చేస్తున్నాను. షేప్ సరిగ్గా రాకపోవచ్చు కానీ సేమ్ ప్రొసీజర్. కొందరు లడ్డులా చేసుకోవచ్చు, కొందరేమో మోదక్లా చేస్తారు. నేను ఇప్పుడు మోదక్లా చేస్తున్నాను. దీన్ని లడ్డు కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని తీపి కుడుములు అంటారు కదా, అలా అన్నమాట. దాంట్లో అయితే మౌల్డ్ ఉంటాయి కదండి, ఏంటంటే మోదక్ మౌల్డ్స్, దాంట్లో చాలా అందంగా వస్తాయి. మనం చేయితో చేస్తే కొద్దిగా అంటే వాటర్ నత్తుకోవాలి. నేను ఇక్కడ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, తొందరగా చేశాను. కానీ సేమ్ ప్రొసీజర్ అండి. ఇలానే అన్నీ మనం చేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలి. ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తామో సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు ఇడ్లీ పాత్ర కూడా మనం కుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఏంటంటే అంటుకోకుండా ఉండడానికి నెయ్యిని కొద్దిగా రాసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లో పెట్టి అన్నీ పైన పెట్టుకోవాలి. కింద పెట్టామనుకోండి మొత్తం నీరు అయిపోతాయి అన్నమాట. పైన పెట్టుకుంటే స్టీమింగ్లో బాగా ఇదవుతుంది. ఇప్పుడు అన్నీ దీంట్లో వేసుకొని మనం మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా పెట్టేస్తున్నాను, పైన అన్నీ పెడుతున్నాను. కింద పెట్టామనుకోండి ఆ వాటర్ వచ్చి మొత్తం నీరు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయావండి. నేను ప్రసాదం పెట్టేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీనూ స్వీట్ హోమ్. నేను మార్నింగ్ ప్రసాదం చేశాను కదండి, మోదక్స్. అవి యాక్చువల్గా మోదక్ ఇది చేశాను. మోదక్ మౌల్డ్ అనేది ఎక్కడ మిస్ అయిందనమాట. అది ఉందనుకొని నేను ప్రిపేర్ చేశాను. ఇలా వెతికేటప్పటికి అది లేదు. నేను చేతి అలా చేశాను. దాన్ని రౌండ్గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ ఇప్పుడు మేము ఆరతికి ప్రిపేర్ అవుతున్నాను. అందుకే మీకు దేవుడు చూపిద్దామని నేను ఇది చేస్తున్నాను అనమాట. చూద్దాం. చూసారా, మార్నింగ్ చేసిన మోదక్సే నేను ఇలా ప్రసాదంగా పెట్టాను. మేము ఇలా పూజ చేసుకుంటామండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకొని నా వీడియోని మీరు వాచ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ ఇప్పుడు ఆరతి చేస్తామన్నమాట. దానికోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. ఈ గ్యాప్లో నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.